ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులగణనను నిర్వహించాలి. సీఎం, డిప్యూటీ సీఎంలకు వినతి పత్రం అందించిన బీసీ ఫెడరేషన్ నాయకులు. ధాన్యం సేకరణ ప్రక్రియకు రైస్ మిల్లర్ల బ్యాంకు గ్యారంటీలు సకాలంలో సమర్పించాలి. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశాలు. నిరంతరం అభ్యసన ద్వారా జ్ఞానం పెరుగుతుంది. నాన్ టీచింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రవీంద్రనాథ్. కాపు కులాలకు బీసీ రిజర్వేషన్లు తిరిగి కల్పించాలి. రాష్ట్ర కాపు సద్భావనా సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కుల గణన నిర్వహించాలని, MSN షార్టేజ్ ఆస్తులు పరిరక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నేతృత్వంలో ఫెడరేషన్ కన్వీనర్ పప్పు దుర్గా రమేష్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అమరావతిలో సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సమగ్ర శాస్త్రీయ కులగణన నిర్వహించాలని, ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని, చమురు సంస్థల కార్యకలాపాల వలన నష్టపోతున్న తీర ప్రాంత మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని, MSN చారిటీస్ ఆస్తులు పరిరక్షించాలని కోరడం జరిగిందని వివరించారు. తనతో పాటు ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మల్లాడి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మతో పాటు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో ఖరీఫ్ 2024-25 ధాన్యం సేకరణ ప్రక్రియకు సంబంధించి రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు సకాలంలో సమర్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. కాకినాడ కలెక్టరేట్లో ఖరీఫ్ 2024-25 సీజన్ ధాన్యం సేకరణ సన్నద్ధతలో భాగంగా జిల్లాలోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో జేసీ రాహుల్ మీనా పౌర సరఫరాల సంస్థ, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలింపు, గోన్ సంచులు, బ్యాంకు గ్యారంటీలు, CMR తదితర అంశాలపై జేసీ రాహుల్ మీనా రైస్ మిల్లర్లతో చర్చించారు. నిరంతర అభ్యసన ద్వారా జ్ఞానం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందని JNTU ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్ పేర్కొన్నారు. కాకినాడ JNTUలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ పరిపాలనా భవనంలోని JNTUK ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో PG రీసెర్చ్ ల్యాబ్లో 2 రోజుల పాటు నాన్ టీచింగ్ సిబ్బందికి నిర్వహించిన MS ఆఫీస్ పై శిక్షణ కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్ పాల్గొనగా, గౌరవ అతిథులుగా AFC డైరెక్టర్ ప్రొఫెసర్ P సుబ్బారావు, సి స్టాక్స్ అండ్ కంపెనీ సేల్స్ హెడ్ M వెంకట్లు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమానికి SIT అసిస్టెంట్ ప్రొఫెసర్ VGK కశ్యప్, CSE విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ K రఘురాములు కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఏదైనా ఒక సంస్థకు డేటా నిర్వహణ చాలా ముఖ్యమని, క్రింది స్థాయి సిబ్బంది డేటాను సక్రమంగా నిర్వహిస్తే ఆ సంస్థ విజయవంతంగా ముందంజలో ఉంటుందన్నారు. MS ఆఫీస్ టూల్స్లోని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ నేర్చుకుని తమ పనిని మరింత సులభతరం చేసుకోవాలన్నారు. FSC డైరెక్టర్ ప్రొఫెసర్ P సుబ్బారావు మాట్లాడుతూ ఒక వ్యవస్థలో మనం పనిచేసేటప్పుడు ఆ వ్యవస్థ యొక్క అభివృద్ధి మనం చేస్తున్న పనిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో IIP&T డైరెక్టర్ ప్రొఫెసర్ BT కృష్ణ, EOWG డైరెక్టర్ ప్రొఫెసర్ UV రత్నకుమారి, సి స్టాక్స్ అండ్ కంపెనీ రీసోర్స్ పర్సన్లు, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనిషి జీవితంలో ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే కనుక టెక్నాలజీ అనేది ఒక భాగం అయిపోయింది. ఊపిరి పీల్చుకోవడం మనిషి బ్రతకగలడా? ఊపిరి లేకుండా మనిషి బ్రతకగలడేమో కానీ టెక్నాలజీ లేకుండా మనిషి ఎవరు బ్రతకలేడనే పరిస్థితి. ప్రొద్దున లేచిన వెంటనే ఎవరైనా చూసుకునేది ఏంటంటే మొబైల్ ఎక్కడ ఉంది. అట్లా
సో టెక్నాలజీ లేకుండా మన జీవితంలో వృద్ధి అభివృద్ధి అనేది మనం సాధించలేము, మన జీవితాన్ని కూడా సార్థకతను తీసుకురాలేము. అదొక విషయం మనం గమనించవలసింది. కనుక మంది టెక్నాలజికల్ యూనివర్సిటీ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఈ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా అటెండర్ దగ్గర నుంచి పై వరకు కూడా కంప్యూటర్ మీద పనిచేయాల్సిన అవసరం ఉన్నా లేకపోయినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఈ టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని దాంతో మమేకవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి పని అది సార్థకత సాధించాలంటే కనుక టెక్నాలజీని అందిపుచ్చుకొని చేస్తేనే అది సాధ్యం. చెప్పినప్పుడు ఫిల్ సిరీస్ కానీ ఫ్లాష్ ఫిల్ కానీ ఆర్ఎల్స్ పివోట్ టేబుల్స్ కానీ ఇవన్నీ మీరు నేర్చుకోగలిగితే ఇట్ విల్ బి మోర్ ఈజీ టు రిప్రజెంట్ ఇట్ ఆర్ఎల్స్ మోర్ ఈజీ టు వాట్ కాల్డ్ ద ఫార్ములాస్ కానీ ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. అండ్ కమింగ్ టు ద సెకండ్ డే మనకి వచ్చి వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్లో హౌ డూ యూ ప్రిపేర్ ద డాక్యుమెంటేషన్. సో మనకు కొన్ని రూల్స్ ఉంటాయి సార్, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. అండ్ మీరు ఒక క్వశ్చనరీ తయారు చేస్తున్నారు, సో అలైన్మెంట్స్ ఉంటాయి. సో ఆర్ఎల్స్ లెటర్ హెడ్ తయారు చేస్తున్నారు, హెడర్ ఫుటర్కి ఎలా 2 కాలమా 3 కాలమా ఎవ్రీ టైం ఒకటే యూజ్ చేయం కదా సార్, డిఫరెంట్ వేస్లో యూజ్ చేస్తాం. అవి ఎలా యూజ్ చేయాలి. అండ్ కమింగ్ టు ప్రెజెంటేషన్, పవర్ పాయింట్ ఎలా యూజ్ చేస్తాం. ఇప్పుడు పవర్ పాయింట్లో ప్లగిన్స్ ఉంటాయి మనకి, ఏ ప్లగిన్స్ అవి యూజ్ చేసి ఎంత ఈజీగా మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ డెవలప్ చేయొచ్చు. అండ్ ఇన్ ద సేమ్ వే వరల్డ్లో మనకు ఒక కంటెంట్ వస్తుంది, ఆ కంటెంట్ని ChatGPTలో పెట్టి ఎలా ఫార్మేట్ చేయొచ్చు. ఇప్పుడు యాప్స్ నుంచి కూడా డిజిటలైజేషన్ మన యూనివర్సిటీకి CDTO అంటారన్నమాట, చీఫ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్. అంటే మన ఆఫీస్ మొత్తం డిజిటలైజేషన్ జరిగిపోవాలి. దానికోసమని మన వైస్ ఛాన్సలర్ గారు ఏం చేశారంటే డైరెక్టర్ ఫర్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని క్రియేట్ చేసి దానికి ప్రొఫెసర్ ASN చక్రవర్తి గారు డైరెక్టర్గా ఉన్నారు. అలాగే ఆయన CDTO అంటే చీఫ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్. సో ప్రతి ఒక్కటి ఆయన డిజిటైజ్ చేసేస్తారనమాట. అంటే రేపొద్దున మీకు ఇప్పుడు ఈ మెమోస్ ఉన్నాయనుకోండి, హార్డ్ కాపీస్ ఇంకేం ఉండవు, ఇంకా హార్డ్ కాపీస్ ఏమి ఉండవు. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ NAD పోర్టల్. మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేస్తున్నారు కదా, NSDL పోర్టల్ నుంచి వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ మనం అప్లోడ్ చేసాడు. ఇంకా ప్రింటింగ్ అన్నది ఉండదు. సో ద ప్రింటర్స్ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ ఆఫీస్ వెరీ సూన్. తమకు తొలగించిన బీసీ రిజర్వేషన్ తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం నాయకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, చిట్నీడి శ్రీనివాస్, పేరాబతుల రాజశేఖర్లు డిమాండ్ చేశారు. తమకు తొలగించిన బీసీ రిజర్వేషన్ తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం నేతలు పేర్కొన్నారు. తొలగింపు వల్ల గడిచిన సుమారు 70 ఏళ్ల కాలంలో కాపు జాతి అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఆదివారం కాకినాడ NFCL రోడ్లో ఉన్న శుభం కాపు కళ్యాణ మండపంలో కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించి అందులో సుమారు 36 మంది కాపు ప్రజా ప్రతినిధులకు సన్మానం చేస్తున్నట్లు వారు చెప్పారు. కాపు కళ్యాణ మండపంలో వారంతా విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, వివిధ పదవులు చేస్తున్న నాయకులను సన్మానించి వారికి మరింత గౌరవాన్ని పెంచే విధంగా ఈ సంవత్సరం జరిగే వన సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పేరాబతుల రాజశేఖర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జరిగే వన సమారాధన కార్యక్రమం విజయవంతం కావాలని, దానికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాపు సద్భావన సంఘం నాయకులు బసవ ప్రభాకర్ రావు, చిట్నీడి శ్రీనివాస్, పేపకాయల నానాజీ, అడబాల సత్యనారాయణ, రామదేవు సీతయ్య దొర, రెడ్నం రాజా, కూరాకుల చిన్నబాబు, మాధవరపు తిరుమలరావు, జల్లు రంగనాయకులు, జంక్షన్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. రేపు 24 తారీఖు వచ్చే ఆదివారం కార్తీక వన సమారాధన మన శుభం కాపు కళ్యాణ మండపంలో జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రెస్ మీట్కి గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు, అధ్యక్షులు దాసు గారు, అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాబతుల రాజశేఖర్ గారు, అలాగే ఉపాధ్యక్షులు, కార్యదర్శులు మొత్తం అందరూ కూడా, కమిటీ అందరూ కూడా ఇక్కడ సమావేశమై రేపు ఆదివారం జరగబోయేటువంటి కార్యక్రమాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంది. మరి ఆదివారం జరిగే కార్యక్రమానికి ఆ విషయాలన్నీ కూడా అధ్యక్షులు దాస్ గారు ప్రెస్ ద్వారా మరి కాపు సామాజిక వర్గానికి తెలియజేస్తారు. వారు తెలియజేయవలసింది కోరుతాం. ఒకటే చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కరోజు రిజర్వేషన్ లేకుండా హైదరాబాద్ ప్రయాణం చేయలేం ట్రైన్లో. అలాంటిది 40 సంవత్సరాలుగా రిజర్వేషన్ లేకుండా ఈ జాతి ఉద్యోగం అనేది ప్రయాణం చేస్తూ ఉంది. ఇది గమనించండి. పాలకులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మాది తీసేసిన రిజర్వేషన్ మేము అడుగుతున్నాం తప్ప ఏ కులంలోని వాటా అడగట్లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల పత్రికా విలేకరుల ద్వారాగా 24వ తారీఖు జరుగుతుంది. పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఆహ్వానించాం. సుమారు 100 మంది బీజేపీని ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటూ మీ ద్వారా మా జాతి ఏదైతే చీకట్లో ఉందో దాన్ని వెలుగులోకి తీసుకురావాలని మా పత్రికా మిత్రులను కూడా కోరుకుంటూ, అదేవిధంగా శ్రీనివాస్ గారు అలాగే కార్యవర్గ సభ్యులందరూ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం చాలా విశిష్టత ఉంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం, అలాగే ఏదైతే మా సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది రాజకీయ నాయకులు కూడా మరి ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. వారందరినీ కూడా మరి సత్కరించుకునే భాగంగా మరి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తులు, ఉన్నత పదవుల్లో ఉన్న వారు, అలాగే వ్యాపారంలో వర్గాల్లో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా కుటుంబ సమేతంగా వచ్చి రేపు 24వ తారీఖున ఆదివారం నాడు అందరం ఈ వన మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు. 24 ఆదివారం కాపు ఆంధ్ర కాపు సప్తాహ సంఘం మరియు కాపునాడు ఆధ్వర్యంలో జరుగుతున్న కాపు కార్తీక వనభోజన మహోత్సవంకు మేము అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది. అందరూ అన్ని రకాలుగా పంపాం. ఇప్పుడు అందరూ కూడా వచ్చి మా ఫంక్షన్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇదివరకే 20,000 మంది వచ్చేవారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తారనేటువంటి మేము ఆశతో చాలా ఆశతో ఉన్నాం. దయచేసి అందరికీ కాపు మహిళలు సోదరిమణులందరూ కూడా వచ్చి ఈ ఫంక్షన్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాకినాడ నుండి 30,000 మందిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ తెలిపారు. కాకినాడ గాంధీనగర్లో గల విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో మండల స్థాయి సమావేశం జరిగింది. పరిషత్ సీనియర్ నాయకులు గరిమెళ్ల అన్నపూర్ణయ్య శర్మ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ ఇతర సభ్యులతో కలిసి కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ పట్నాయక్, అప్పాజీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెడ్నం రాజా, ఉదయ బానోజీరావు, కొమ్మూరి శ్రీనివాసరావు, శ్రీ కృష్ణవేణి, సురేష్, రవివర్మ, బచ్చు మహాలక్ష్మి, సుబ్రహ్మణ్యం, అచ్యుత రామారావు, శ్రీకృష్ణ, ఫణీంద్ర, పాలూరి సుబ్బారావు, ఆర్ఎస్ఎస్ గోపాలస్వామి, అప్పాజీ పలువురు సభ్యులు పాల్గొన్నారు. మంచి వాతావరణంలో ఒక విశ్వ హిందూ పరిషత్తో పాటు రాష్ట్రీయ స్వయం సేవకు, అలాగే భారతీయ జనతా పార్టీ, అలాగే మరి సేవికా సమితి, ఇంకా బజరంగ దళ, ఇంకా అనేక రకములైన సంస్థలు, ధర్మరక్షణ సంస్థలన్నీ కూడా వివిధ క్షేత్రాలు దీంట్లో కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మరి విజయవాడలో మహాశంఖారావానికి అనేక విశేషమైన జనాలను అక్కడికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతి హిందువు కూడా దీంట్లో భాగస్వామి అవ్వాలని చెప్పి మీ ఇంటికి వస్తాము, స్టిక్కర్లు పట్టుకొస్తాము, స్టిక్కర్ని మీ ఇంటికి అంటించుకోవాలి, కరపత్రాలు మీ ఇంట్లో ఇస్తాము. అలాగే మీ మద్దతును తెలియజేస్తూ దీనికి అందరూ కూడా హిందూ అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మహాశంఖారావంలో వచ్చి వారి యొక్క నినాదాలని అక్కడ చెప్పాలి, డిమాండ్లు అన్నిటికీ కూడా మరి మద్దతును పలకాలని చెప్పేసి నేను ఈ జిల్లా కన్వీనర్గా కోరుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా, భారతదేశంలో మొట్టమొదటిసారిగా హిందువులందరినీ ఐక్యం చేసి హిందూ శంఖారావం అనే సభ జరగబోతుంది. సుమారు 3 లక్షల మంది హిందూ బంధువులు ఈ సభలో పాల్గొనబోతున్నారు విజయవాడలో జనవరి 5వ తారీఖుని. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాలు, ట్రస్టులు, తర్వాత హిందూ ఆస్తులు, అందరూ దేవాలయ ఆస్తులన్నీ హిందువులకి అప్పచెప్పాలి. గవర్నమెంట్ నుంచి పెత్తనం నుంచి బయటకు తీసుకొచ్చి దీన్ని సమగ్రంగాను యొక్క హిందూ ఆచారం ప్రకారం దేవాలయం నడపాలని పవిత్రంగాను, అలాగే పూర్వం గురుకులాలు ఎలా ఉండేవో సమాజ వృద్ధి కోసం, హిందూ వృద్ధి కోసం ఈ దేవాలయాలు పనిచేసే విధంగాను హిందువులకు అప్పచెప్పి ట్రస్టులకు అప్పచెప్పాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నడుస్తుంది.
ఎలాగైతే రామ జన్మభూమి సాధించుకున్నామో అలాగే దేశం మొత్తం మీద ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే హిందూ దేవాలయాలు ఎండోమెంట్ ప్రబంధ హస్తాల నుంచి విముక్తి చేయడానికి ప్రతి హిందూ స్పందించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతారు. పెద్దపూడి మండలం రామేశ్వరం గ్రామంలో వేంచేసిన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి భక్తుల ఆర్థిక సహకారంతో 1,00,000 బిల్వార్చన, రుద్రాభిషేకం, దీపాలంకరణను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోటికలపూడి చిన్నబాబుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు 1,00,000 బిల్వార్చన, రుద్రాభిషేకం, దీపాలంకరణలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మదుపర్లు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల వారి రిటైర్మెంట్ లో వాటి ఫలాలను పొందవచ్చునని మ్యూచువల్ ఫండ్స్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ కృష్ణ చైతన్య, వేముల కృష్ణారావులు పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్ వద్ద గల SMS రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ఇన్వెస్టర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల అధ్యక్షత వహించగా మీరే ఎసెట్ AMC మ్యూచువల్ ఫండ్స్ రీజనల్ హెడ్ కృష్ణ చైతన్య, జెన్ మనీ మ్యూచువల్ ఫండ్ డివిజన్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ వేముల కృష్ణారావు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇన్వెస్టర్లకు దీర్ఘకాల పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే లాభాలను వివరించి పెట్టుబడులు ఎప్పుడు ఉపసంహరించుకుని డబ్బుగా మార్చుకోవాలనే అంశాన్ని సవివరంగా వివరించారు. వీరిరువురు హైదరాబాద్ నుండి వచ్చి క్లబ్ సభ్యులు కోటాక్ సెక్యూరిటీస్ GM జీకే శ్రీనివాస్ పర్యవేక్షణలో పెట్టుబడులపై ప్రసంగించారు. ఈ సందర్భంగా క్లబ్ మెంబర్ జీకే శ్రీనివాస్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ దామెర శ్రీకాంత్, క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. That is one thing which will not come back. How much time have you spent in this market? How long have you been investing in this market? How long have you stayed invested in this market? Always counts. మనం ఇవాళ ఎంటర్ రేపు ఎగ్జిట్ అవుదాం అంటే దట్స్ నాట్ రైట్. అందుకే పర్పస్ ని క్రియేట్ చేసుకోండి, పర్పస్ కి సంబంధించినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, దానికి తగ్గట్టుగా అసెట్ క్లాస్ చూస్ చేసుకోండి, అంత టైం ని మార్కెట్ లో స్పెండ్ చేయండి. అప్పుడే మీరు అనుకున్న మీరు అనుకున్న గోల్ అనేది మీట్ అవుతుంది. దాట్స్ వై ఆల్వేస్ సే యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ప్రాపర్ మోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. దెన్ ఇట్ విల్ eventually move to proper accumulation which will give you the proper withdrawal plan. అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే విభాగంలో ఈరోజు హైదరాబాద్ నుంచి మిరే ఎసెట్ స్టేట్ హెడ్ మరియు జన్మనీ మ్యూచువల్ ఫండ్ యొక్క సీనియర్ మేనేజర్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఇద్దరు వచ్చి ఇన్వెస్టర్లకి, రిటైలర్లకి అవగాహన సదస్సును కండక్ట్ చేస్తున్నారు. ఈ అవగాహన సదస్సులో మనం డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలి, ఏ విధానంలో అప్రోచ్ చేసుకుంటే మనం వెల్త్ క్రియేట్ చేస్తాం, రిటైర్మెంట్ ప్లానింగ్ అని అనేక అంశాల మీద వాళ్ళు కవర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు, సెక్రటరీ శ్రీకాంత్ గారు అండ్ మిగతా సభ్యులందరూ కూడా తగిన కార్యక్రమ సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ చేస్తున్న విభిన్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ EVV ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో అధికార పర్యటనకు విచ్చేస్తున్న లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ EVV ఈశ్వర్ కుమార్, మంగాదేవి దంపతులకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ప్రత్యేక వాహనంపై వారిని భారీ ఊరేగింపుగా అక్కడే గల ఏకంబరేశ్వర స్వామివారి ఆలయంకు తీసుకువెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు.
అక్కడి నుండి ర్యాలీగా కల్పనా సెంటర్లో గల మహర్షి బులుసు సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాల వద్దకు తీసుకువచ్చారు. సాంబమూర్తి పాఠశాల వద్ద చిన్నారులు పూలు జల్లుతూ లయన్స్ క్లబ్ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లయన్స్ క్లబ్ లైట్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్వి సత్యనారాయణ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ మంగాదేవి దంపతులు ముఖ్య అతిథులుగాను, రీజనల్ చైర్పర్సన్ పద్మ తులసి విశిష్ట అతిథిగాను, జోన్ చైర్పర్సన్ చిట్నీడి నాగమణి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ముఖ్య అతిథులు ఈశ్వర్ కుమార్ మంగాదేవి దంపతులు ప్రెసిడెంట్ సత్యనారాయణలు మహర్షి సాంబమూర్తి వికలాంగ ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో గల ఉసిరి చెట్టుకు పూజలు చేసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం 1,50,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన RO ప్లాంట్ను ముఖ్య అతిథి ఈశ్వర్ కుమార్ దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అదేవిధంగా క్లబ్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ను డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు ప్యాడ్స్, కాంపెస్ బాక్సులు, చాక్లెట్స్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను మహర్షి బులుసు సాంబమూర్తి వికలాంగ ఆశ్రమ పాఠశాల కార్యవర్గం ప్రెసిడెంట్ జవహర్ అలీ, సెక్రటరీ దామెర మురళి, ట్రెజరర్ సయ్యద్ సలార్, ఈశ్వర్ కుమార్, సత్యనారాయణలను సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. గవర్నర్ అధికార పర్యటనను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో గవర్నర్ ఈశ్వర్ కుమార్ మంగాదేవి దంపతులు పాల్గొని చిన్నాలతో కేక్ ను కట్ చేయించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇలైట్ చేస్తున్న విభిన్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. రీజనల్ చైర్మన్ పద్మ తులసి మాట్లాడుతూ ఇలైట్ క్లబ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సహకరిస్తున్న క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ పాస్ట్ గవర్నర్ ముంజలూరి విశ్వేశ్వరరావు, ఫస్ట్ వీడీజీ చిట్నీడి శ్రీనివాస్, క్లబ్ సెక్రటరీ రాఘవరావు, ట్రెజరర్ కేవీవి సత్యనారాయణ, మాజీ సైనికాధికారి కెప్టెన్ పిరాది మంగరాజు, ఎస్వివి సుబ్రహ్మణ్యం, నల్లమిల్లి సత్తిరెడ్డి, కిషోర్ కుమార్, కటకం శ్రీనివాస్, కందాల రవీంద్రనాథ్, సాగర్, వాణి పెద్ద సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వీరలక్ష్మి గారు వారి హస్బెండ్ జ్ఞాపకార్థం ఇక్కడ 1,50,000 రూపాయలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన జలాలు ఈ పిల్లలకి అందించాలనే ఉద్దేశంతో ఆ వాటర్ ప్లాంట్ ప్రారంభించడం నిజంగా నా పూర్వజన స్ఫూర్తిగా భావిస్తున్నాను. అదే సందర్భంలో ఇక్కడ పిల్లల కోసం వినికిడి, చెవి, కంటి, దంత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా వారందరినీ స్క్రీన్ చేయడం ఒక మంచి సర్వీస్ కార్యక్రమం. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఉసిరి మొక్కకి కార్తీక మాసంలో పూజ చేసి ఒక ఆధ్యాత్మిక భావన కలిగించిన ఎలైట్ క్లబ్ వారికి, ముఖ్యంగా వారి ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్వి గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ వృక్షాలను కూడా పాతడం జరిగింది. నిజంగా వృక్షాలంటే 20 అడుగుల పెద్ద పెద్ద మొక్కలని పాతడం జరిగింది. నిజంగా వీరి ఈ అఫీషియల్ విజిట్ని ఎంతో ప్లానింగ్గా, సృజనాత్మకంగా ప్లాన్ చేసిన ఈ టీం సభ్యులందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పర్మనెంట్ ఇన్స్టిట్యూట్లో మన సర్వీస్ చేయడం వల్ల, ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయడం వల్ల పిల్లలందరికీ కూడా ఉపయోగపడుతుంది. రేపు పొద్దున్న జాయిన్ అవ్వబోయే విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పి లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ తరఫున గవర్నర్ శ్రీ ఈశ్వర్ గారిని గవర్నర్ విజిట్ ప్రోగ్రామ్కి ఇచ్చేసాం. ఈరోజు మార్నింగ్ 9:30కి అచ్చంపేట జంక్షన్లో స్టార్ట్ చేశాము. అక్కడ దగ్గరలో ఉన్న శివాలయంలో గవర్నర్ దంపతులకి పూజ చేయించి అక్కడి నుంచి ఊరేగింపుగా మహర్షి సాంబమూర్తి వికలాంగుల పాఠశాలకు తీసుకొచ్చాము. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టాము గవర్నర్ గారి విజిట్లో. ముఖ్యంగా పిల్లలకు ఉపయోగపడే RO ప్లాంట్ శ్రీమతి వీరలక్ష్మి గారు డొనేట్ చేశారు. వారి భర్త టిఎస్ఎస్ఆర్ మూర్తి గారి జ్ఞాపకార్థం చేశారు. అలాగే మిగతావన్నీ కూడా వాటర్ ప్లాంటేషన్ ఒకటి చేశాము. తర్వాత మెడికల్ క్యాంప్స్, అలాగే పిల్లలందరి మధ్య గవర్నర్ గారి చేత కేక్ కట్ చేయించాము. అలాగే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తామని. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ స్కూల్ని నేను ప్రెసిడెంట్ గారిని అడిగి అడాప్ట్ చేసుకొద్దామని ఒక చిన్న ఐడియా వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ కలిపి వారిని ఒకసారి పర్మిషన్ అడుగుతాను. ఫ్యూచర్లో కూడా ఈ స్కూల్లోనే కాదు, అనేక స్కూళ్ళల్లో మేము ఇలాంటి కార్యక్రమాలు చేపడతాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మా మెంబర్స్ అందరికీ పేరుపైన చెప్తాను. ముఖ్యంగా గవర్నర్ గారి దంపతులు మేము పిలవగానే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే మా ఆర్సీ గారికి, జెడ్సీ గారికి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మా అడ్మిన్ శ్రీ విశ్వేశ్వరరావు వెనుకుండి అన్నీ జరిపిస్తారు. ఇవన్నీ కూడా ఆయనకు కూడా సభాముఖంగా
తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా కొల్లాబత్తుల అప్పారావు సేవలు గుర్తించిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చిందని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంఎస్ మూర్తి అన్నారు. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో రైతులు, వ్యాపారులు కొల్లాబత్తుల అప్పారావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మూర్తి మాట్లాడుతూ రైతు బజార్లో తమ సహచర వ్యాపారైన అప్పారావుకు రాజకీయంగా పదవి దక్కడం ఆనందంగా ఉందన్నారు. కులమతాలకు అతీతంగా 10 మందికి ఉపయోగపడి టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగిన అప్పారావు ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని రైతులు, వ్యాపారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీబీ పుత్రరావు, వీరబాబు, పుల్లా రాంబాబు, సత్యబాబు, లోవా, కాటంశెట్టి వరద తదితరులు పాల్గొన్నారు. దానికి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు, మాట్లాడరు కానీ గమనిస్తూ ఉంటారు. అది సమయం వచ్చినప్పుడు తెలియపరుస్తారు. అటువంటి సమయాన్ని మాకు ఇచ్చారు. ఏదైనా కులాల పార్టీలు పనిచేయడానికి ఇచ్చినా నేను ఉండి అందరితో ఉంటాను. నా దగ్గరికి అందరూ వస్తారు, నేను అందరి దగ్గరికి వెళ్తాను. నేను అందరూ వాడిని కేవలం పదవులు ఇవ్వాలి, ఆ కార్పొరేషన్ ఇవ్వాలని 4 కార్పొరేషన్ ఇచ్చారు. కానీ నేను అందరికీ నా సాయి శక్తిగా పని చేస్తాను. ప్రజల్లో ఆస్తి ఉండదు, వయసు ఉండదు, ఏమీ ఉండదు. మనం చేసిన పనులు ఒకటే మిగిలితే కనుక శాశ్వతంగా పనులు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి రైతులకి, వ్యాపారస్తులకి, అలాగే నేను 2005 నుంచి ఇవాళ దాకా కూడా కార్పొరేటర్ గా, నగర అధ్యక్షుడిగా, సూపర్ బజార్ చైర్మన్ గా అనేక పదవులు అందించినటువంటి వనమాలి కొండబాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే పంతో నానాజీ గారికి తెలియజేసుకుంటూ, ఎంపీ గారికి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాసనసభ్యులు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులైనటువంటి పంతో నానాజీ గారు, వీరి యొక్క ఆలోచనతో డైరెక్టర్ గా కొల్లాబత్తుల అప్పారావు గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి ఈ యొక్క బాధ్యతని ప్రతి ఒక్కరికి పంచి మంచి పేరు తెచ్చుకోవాలని మా అందరి యొక్క ఉద్దేశం. మరి అదేవిధంగా ఈ యొక్క పదవి రావడానికి చాలా కష్టపడిపోయినటువంటి పని. ఆయన ప్రజల మనిషిగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో అభివృద్ధి పరిచినటువంటి సందర్భంగా ఈ రోజు ఆ యొక్క పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవికి న్యాయం చేస్తారని తెలియదు. ఈ రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్ట్ గా నియమించేందుకు చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి ప్రజలు చెప్తున్నాము. ఈయన చాలా పార్టీని ఫస్ట్ నుంచి కూడా బాగా కష్టపడి పైకి వచ్చారు. ఈ ఎన్నో ఉన్నత పదవులు అలాగే ఈ పదవి వచ్చిన తర్వాత దారిద్ర్య రేఖ ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరూ లోన్లు ఆశిస్తారు. కాబట్టి వాళ్ళందరికీ అప్పారావు గారు సహాయం చేస్తారని ఆ భగవంతుడు ఆయనకి ఆ కష్టాన్ని గుర్తించి ఆయనకి పదవి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో మా రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారికి, మా టౌన్ ఎమ్మెల్యే వనమాలి వెంకటేశ్వరరావు గారికి, అలాగే టీ టైమ్ మా ఉదయ శ్రీనివాస్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా రైతు మార్కెట్ టీము అందరికీ కూడా, మా డాక్టర్ గారికి, మా ఉత్తరావు గారికి, మా అన్నగారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మా అప్పారావు గారు కూడా తెలుసుకోవడం జరిగింది. ఒకటే చెప్పాలి, కొల్లాబత్తుల బ్రదర్స్ టీడీపీకి అంకితమైపోయిన ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీకి న్యాయం జరిగిందని చెప్పేసి ఈ రోజు మీ అందరి ముందు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా అప్పారావు గారికి మా డివిజన్ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం, శుభాకాంక్షలు తెలియజేస్తాం. చాలా సంతోషం. ఫ్యూచర్ లో ఏదైతే నమ్మకం వార్డు కార్పొరేటర్ ఎదగాలని అప్పారావు గారి గుండెల్లో ఉంది. డెఫినెట్ గా ఆ డివిజన్ నుంచి అప్పారావు గారు కానీ, అప్పారావు గారి వైఫ్ కానీ డెఫినెట్ ఈసారి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా అందరి తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గొంచాల గ్రామంలో శ్రీ సత్యమ తల్లి అమ్మవారి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా గ్రామ మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యమ తల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని పూజలు చేశారు. గొంచాల గ్రామ నాయకులు అమజాల బాబురావు, అమజాల దొరబాబు మాట్లాడుతూ కార్తీక మాసంలో అమ్మవారు పుట్టినరోజు రావడం విశేషమన్నారు. ఈ ఆలయానికి సహాయ సహకారాలు అందించిన గ్రామ నాయకులు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆలయ స్థలదాతలు ముమ్మిడి రామకృష్ణ, ముమ్మిడి వీరభద్రరావు విగ్రహం తయారు చేసిన గెద్దానపల్లి సత్యలింగంను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు అమజాల బాబురావు, అమజాల దొరబాబు, అమజాల సత్యనారాయణ, ఆలయ నిర్వాహకులు అమజాల వాసు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. రామకృష్ణ గారు, వీరస్వామి గారి స్థలదాత, అలాగే ఈ గుడి కట్టడానికి అన్ని రకాలుగా కష్టపడి అందరినీ ఒక దారి తీసుకొచ్చి, అందరినీ ఒక తాడిపై తీసుకొచ్చి మా అమజాల వాసుబాబు ఈ గుడి గురించి చాలా కష్టపడ్డాడు. అలాగే ఈ గుడి లోపల ఎగురబెట్టడానికి గెద్దనాపల్లి సత్యలింగం గారు కూడా
ఎకరం పెట్టడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఈ కమిటీ కింద ఏర్పడి ఈ యొక్క గుడిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే 10 సంవత్సరం ఈరోజు ఆ దేవత పుట్టినరోజు కనుక ఈరోజు ఇక్కడ అన్నదానం పెట్టడం జరిగింది. ఇది కార్తీక మాసంలో ఈ రోజు రావడం అందరికీ చాలా శుభం జరుగుద్దని మా ఉద్దేశం. అలాగే కమిటీ పెద్ద తరఫున, మా కొంచెల కమిటీ తరఫున, అలాగే మా తలదాత రామకృష్ణ గారి తరఫున, అలాగే మా వాసు తరఫున, అందరి తరఫున గ్రామ ప్రజలందరూ కృతజ్ఞతలు చెప్తున్నారు. అలాగే ఇక్కడ చవాకుల సత్యరాజ్ గారు వాళ్ళ తాలూకు పిల్లలు అవ్వచ్చు, మొత్తం గ్రామ పెద్దలు అలా తాపమేస్తుల సపోర్ట్తో మొత్తం అందరు క్రమశిక్షణ కృషితో ఈ గుడి నిర్మించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మాకు ఆనవిత గ్రామ తల్లి పుట్టినరోజుగా జరుపుకోవాలని మేము గ్రామ పెద్దల తరఫున, అలాగే వ్యవసాయ రైతులు, వ్యవసాయ కూలీలు మొత్తం దీని గ్రామ కట్టడి కింద మొత్తం ఈరోజు ఒక పండగ వాతావరణం ఏర్పడింది. అలాగే గొంచాల ఆడపడుచులో కావచ్చు, అలాగే ఇతర గ్రామాల ప్రజల ఆడపడుచులో కావచ్చు, మొత్తం అందరూ ఈ తల్లి అనుకున్న కోరిక నెరవేరుతుందని మేము అందరూ నమ్మకం మీద ఇక్కడ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అందుకు ఈ టీం కింద ఏర్పడి ఈ కుర్రోడు ఒక ఈతు కింద, ఈ వాసు అనే కుర్రోడు మొత్తం అందరూ టీం కింద కెప్టెన్ చేసుకుని వీళ్ళ తాపమేస్తులే కదా అలాగే అందరూ సహసాగలతో మొత్తం ఈ గుడిని ముందుకు జరిపించాలని ఆ సత్యంతో కోరుకుంటున్నాం. సప్త శనివార వ్రతంతో కలిఘోష నివారణ, జన్మాంతర ప్రారబ్ధ కర్మల దోష విముక్తి కలుగుతుందని, 7 తరాల పాటు సర్వశుభాలు సిద్ధిస్తాయని శ్రీవారి 60వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. భోగి గణపతిలోని తిరుమల శ్రీవారి పాదాల స్తూపం వద్ద శనివారం నాడు సుప్రభాత వేళల్లో 10 ఏళ్ల వయసు కలిగిన బాల సుందరిలతో ప్రత్యేకంగా వ్రతపూజ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా సప్తగిర్ల కలశాలను ప్రతిష్ఠించి సామూహికంగా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి 7 పడగలే తిరుపతిలో శ్రీనివాసునికి కొలువైన సప్తగిర్లని పురాణ ప్రతీతి ప్రకారం ఆ 7 శిఖరాలు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రిగా ఉన్నాయని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి సేవా సమాజం సభ్యులు గోవింద సంకీర్తన నిర్వహించగా ముత్తైదువులు రవిక పసుపు కుంకుమలతో తాంబూలాలు స్వీకరించారు. శ్రీవారి యొక్క వ్రత పూజ కార్యక్రమం జరిగింది. ఈ విధంగా సప్త గిరుల పూజ కార్యక్రమాన్ని, అంటే సప్త శనివారాల వ్రతం కార్యక్రమాన్ని చేసుకోవడం వలన పూర్వజన్మల్లో ఉన్నటువంటి జన్మాంతర ప్రారంభ కర్మల దోష పరిహారంతో పాటుగా ఈ యొక్క కలిదోషం నుండి విముక్తి కలిగేటువంటి మార్గం ఉంటుందని మన యొక్క పూర్వీకులైనటువంటి మహర్షులు తెలిపినటువంటి సందేశం. ఆ విధంగా భోగి గణపతి పీఠంలో శ్రీవారి యొక్క, అంటే శ్రీ భోగి గణపతి స్వామివారి కాంస కవచయజ్ఞ ధారణ సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ప్రతిష్ఠితమైనటువంటి శ్రీవారి పాదాల వద్ద మరి బియ్యపు పిండి, అరటిపండు గుజ్జు, బెల్లంతో కలిపినటువంటి ప్రమిదల్లో తయారు చేసినటువంటి ఆవు నెయ్యి దీపాలతోటి శ్రీవారి పాదాల వద్ద 7 వారాల పాటు ప్రతి వారం కూడా 7 దీపాలు 7 వారాల పాటు వెలిగించినట్టు విధంగా సప్త శనివార వ్రతాన్ని ఇక్కడ శ్రీవారి భక్తులు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా 108 వారాల పాటు జరిగిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణోత్సవం, అదేవిధంగా కోల సంబరము, అన్న సమారాధన, అదేవిధంగా తిరుపతికి బస్సు యాత్ర కార్యక్రమం జరుగుతుంది. ధనుర్మాసంలో కన్యలతోటి శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం నిర్వహించే ఏర్పాట్లను భోగి గణపతి పీఠం నిర్వహిస్తుంది. సామలకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామ పంచాయతీ వద్ద తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన రీసర్వేపై గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభలో మొత్తం 98 అర్జీలు రాగా వాటిని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా స్వీకరించారు. పట్టాదారుల పాసు పుస్తకాలు, భూమి విస్తరణ, రీసర్వే, కొర్లిలేషన్ సర్వే నంబర్లపై గ్రామ సభలో అర్జీదారులు తహసీల్దార్కు అర్జీలను అందజేశారు. ఈ గ్రామ సభలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ వై శ్రీనివాస్, మండల సర్వేయర్ అచ్చారి, గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు పృథ్వీ, పద్మ తదితరులు పాల్గొన్నారు. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గడప గడపకు ధర్మ ప్రచారం కార్యక్రమాలను చేపట్టినట్లు ట్రస్ట్ చైర్మన్ అరుణానంద స్వామీజీ తెలిపారు. కాకినాడ డైరీ ఫారం సెంటర్లో గల పర్లోపేటలో గల శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన గడప గడపకు ధర్మ ప్రచారం కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అరుణానంద స్వామీజీకి స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అరుణానంద స్వామీజీ మాట్లాడుతూ గ్రామ దేవతల దేవాలయాలను బాగు చేసుకుందాం, మన ధర్మాన్ని సంస్కృతిని కాపాడుకుందామనే నినాదంతో గడప గడపకు ధర్మ ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాట్నాల సూర్య, నేదూరి జయలక్ష్మి, జోరో కొండమ్మ, పార్థసారథి, కుందు సత్యబాబు, కుందు లక్ష్మి, కూడా కుమారి, కూడా రజని, నూకరాజు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మీరందరి సహాయ సహకారాలతోటి ముందుకు వస్తే ప్రతి నెల కూడాను వచ్చి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయడం, అలాగే పిల్లలకి చదువుకునే వారికి సహాయం చేయడం, పేదవాడల్లో ఎక్కడైనా గుడి లేదనుకునేటువంటి స్థలాల్లో
విగ్రహాలు లేని స్థలాల్లో కూడాను దాన ధర్మ ట్రస్ట్ వారు ఇస్తున్నారు. అటువంటి ఏమన్నా మీ ఉద్దేశంలో ఉంటే కనుక సూర్య గారికి, మేడం గారికి చెప్తే వారు మీకు సహాయ సహకారాలు ఇస్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే ఈరోజు ఇక్కడ చాలామంది చదువుకునే పిల్లల కోసం చూసాం. ప్రతి ఇంట్లో కూడాను తల్లిదండ్రులు మరీ చదువుకోవడం లేని విషయాలు కాకుండా ఏదో కొంతైనా పిల్లల్ని చదివించడం, విద్య గురించి చెప్పడం ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఇంట్లో కూడాను చదువుకోలేదు అనేటువంటి ఇది లేకుండా ప్రతి పిల్లల్ని కూడా చదివించడం, ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా చదివించడం చేయండి. మన ధర్మం గురించి పిల్లలకి చెప్పాలి. ప్రతి పిల్లలకు కూడాను బొట్టు పెట్టుకోవడం అలవాటు చేయండి. అలాగే మన హిందూ ధర్మం గురించి ఇంతకుముందు మన బామ్మలు ఉండేవాళ్ళు, మనకి ప్రతి ఒక్కరు కూడాను కథలుగా చెప్పేవారు. రాముల వారి గురించి, కృష్ణుడి గురించి మంచి మంచి కథలు చెప్పేవాళ్ళు. అలాగే ఈ రోజుల్లో కూడాను మనం పిల్లలకి చెప్తేనే ధర్మం గురించి, మంచి చెడు గురించి, ధర్మం గురించి పక్కగా పెడితే ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవాలంటే రామాయణ మహాభారతాలు గాథలు ఎన్నో ఉన్నాయి. ఇవి చెప్పుకుంటూ వెళ్తే పిల్లలకి రేపు పొద్దున బయటికి వెళ్ళి బతకాల్సిన ఎంతో భవిష్యత్తు ఉంది. ఆ పిల్లల భవిష్యత్తుతోటి మన ఉనికి, భారతదేశానికి ఒక మంచి పేరు రావాలన్నా కూడాను పిల్లలకి చదువు నేర్పించాలనేసి అంటే మీరందరూ కూడాను పిల్లల్ని కూర్చోబెట్టి రోజు మంచి మంచి కథలు చెప్పడం, రామాయణ మహాభారతాల గురించి చెప్పడం చేయాలి. ధాత్రి పూజ నిర్వహించడం ద్వారా భగవంతుని కృపకు పాత్రలు అవుతామని మధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్ అన్నారు. కాకినాడ నగరంలోని గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ రమాసహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ అనుగ్రహంతో ధాత్రి పూజ హోమంలు ఘనంగా నిర్వహించారు. కార్తీక సమారాధన అనగా కార్తీక దామోదరుడి యొక్క పూజలు అన్నీ కూడా చేయడం జరిగినది. ఆ కార్తీక దామోదరుడికి ఎంతమంది దేవతలు ధాత్రి దేవతలు అంటే ఏకవింశతి అంటే 21 మంది దేవతలు. ధాత్రి, శాంతి, కాంతి, మాయా, ప్రకృతి, విష్ణుపత్ని, మహాలక్ష్మి, వీళ్ళ అనేక మంది దేవతలు 21 మంది. వాళ్ళందరినీ కూడా ఈ కార్తీక మాసంలో మనము స్మరణ చేస్తే విశేషంగా ధన కనక వస్తువాహనములు అలాగే ఆరోగ్యం కొరకు ఇక్కడ ఈ రోజున విశేషంగా నవగ్రహం, నవధాన్యాలు అన్నీ కూడా విడివిడిగా ద్రవ్యములు అన్నీ కూడా తెప్పించి మన మార్గగృహస్థులందరి చేత కూడా ఆ హోమంలో చేయడం జరిగినది. ఇటువంటి ఈ యొక్క ధాత్రి సమారాధన చేయాలంటే ఎంతో భగవంతుడు అనుగ్రహం ఉండాలి. మాకు భగవంతుడు ఎవరంటే సాక్షాత్ శ్రీ సత్యాత్మ తీర్థుల వారు. ఆ స్వాముల వారు అంతర్యామి శ్రీ మూలరామచంద్ర స్వాముల వారు మా అందరి చేత, మా మార్గగృహస్థులందరూ భక్తులందరి చేత ఈ యొక్క స్థానిక గొడారిగుంట సత్యదేవ మందిరమునందు మా చేత చేయిస్తున్నారు ఎన్నో సంవత్సరముల నుండి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులగణనను నిర్వహించాలి. సీఎం, డిప్యూటీ సీఎంలకు వినతి పత్రం అందించిన బీసీ ఫెడరేషన్ నాయకులు. ధాన్యం సేకరణ ప్రక్రియకు రైస్ మిల్లర్ల బ్యాంకు గ్యారంటీలు సకాలంలో సమర్పించాలి. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశాలు. నిరంతరం అభ్యసన ద్వారా జ్ఞానం పెరుగుతుంది. నాన్ టీచింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రవీంద్రనాథ్. కాపు కులాలకు బీసీ రిజర్వేషన్లు తిరిగి కల్పించాలి. రాష్ట్ర కాపు సద్భావనా సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం.
భీమవరం ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.